అల్వాల్ వెస్ట్ వెంకటాపురం వెంకటసాయి నగర్లో వినాయక మహోత్సవ వేడుకలలో గత 10 సంవత్సరాల నుంచి వినాయకుని పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని కమిటీ వాళ్ళు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాలనీస్ నుంచి ఒక సంక్షేమ సంఘాన్ని ఏర్పరచుకున్నామండి. ఒక 5 ఏళ్ల క్రితం నుంచి, అంటే ఆగస్టు 21 నుంచి. అప్పటి నుంచి కూడా నిరంతరంగా నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాలని కొనసాగిస్తూ వచ్చాం. వినాయక చవితి సంబరమే కాదు, దసరా, బతుకమ్మ, టీచర్స్ డే నాడు టీచర్స్ని సన్మానించడం కానీ, తర్వాత నేషనల్ ఫెస్టివల్స్ అయినటువంటి స్వాతంత్ర దినోత్సవం, తర్వాత గణతంత్ర దినోత్సవం నాడు కూడా ప్రముఖులైన కాలనీ వాస్తవ్యులను పిలిచి జెండాని ఆవిష్కరింపజేయడం కూడా జరుగుతుందండి. మామూలుగా ఇటువంటి కార్యక్రమాలకి చాలా తక్కువ మంది వస్తూ ఉంటారు, వారి ఉద్యోగాల రీత్యా కానీ, స్కూళ్ళకి వెళ్ళటం రీత్యా కానీ మా కాలనీలో కూడా చాలా మంచిగా, చాలా ఉప్పొంగిన జనంలాగా వస్తూ ఉంటారండి. మేము దానికి వారందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా ధన్యవాదాలు చెప్తూ వచ్చాం. అలాగే ఈ సంవత్సరం వినాయక చవితి నాడు మేము ఈ కార్యక్రమాన్ని తలపెట్టడానికి మా ఎగ్జిక్యూటివ్ బాడీ మొత్తము కూడా అహర్నిశలు కృషి చేసిందండి. వారు చాలా ఒక 10 రోజుల క్రిందొచ్చి వాన వచ్చినప్పటికీ కూడా, తర్వాత ఈ ఎదురుగుండా సౌకర్యాలు సరిగ్గా లేకపోయినప్పటికీ కూడా మేము అవన్నీ కల్పించుకొని అహర్నిశలు కష్టపడి ఈ వినాయక చవితి ఆరంభాన్ని ఇవాళ 5వ రోజుని చాలా జయప్రదంగా అన్నప్రసాద వితరణ రూపంలో సమకూర్చుకుంటున్నామండి. ఈ అన్నప్రసాద వితరణ ఎలా ఉంటుంది అంటే, కమిటీ మెంబర్స్లో ఒకరు వీటిని స్పాన్సర్ చేస్తూ ఉంటారండి. మా దగ్గర కమిటీ మెంబర్స్ ఎలా ఉంటారంటే, ఒకరు అన్నప్రసాద వితరణ స్పాన్సర్ చేస్తారండి, ఒకరు పూజా సామగ్రి స్పాన్సర్ చేస్తారండి. అలా వివిధ భాగాలు పంచుకుంటామండి. ఈ పంచుకోవడంతో ఒక సమిష్టి కృషిగా, ఒక సమిష్టి ఐక్యతతో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరుగుతుందండి. దీనికి మా వెంకటేశ్వర నగర్, వెంకటసాయి నగర్ కాలనీ వాస్తవ్యుల నుంచి కూడా చాలా రెస్పాన్స్ వస్తుందండి. బహుముఖ ప్రశంసలు కూడా లభిస్తున్నామండి. దానికి మేమందరూ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకుంటూ వస్తున్నాం. థ్యాంక్ యూ. జై